హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ గుంట పునుగులు. పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా సూపర్ టేస్టీగా ఈ గుంట పునుగులను తయారు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా ఈ రవ్వ గుంట పునుగులను ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటా, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఈ విధంగా అన్నీ కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకుందాం. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పల్చగా లేదా బాగా టైట్గా లేకుండా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు మూత పెట్టి పిండిని నానబెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పిండి అనేది ఏ విధంగా నానిందో. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు వంట సోడా. మీరు కావాలంటే వేసుకొని, లేదంటే వంట సోడాని స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గుంట పునుగుల కళాయి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుందాం. మనకి ఈ గుంట పునుగులకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా పట్టదండి, కొంచెం మాత్రమే ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేసుకుందాం. మరి పై దాకా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాం. అలాగే పిండిని అన్నిటిలో వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, గుంట పునుగులు అనేది ఏ విధంగా ఉడికినాయో. ఇప్పుడు వీటన్నిటినీ రొటేట్ చేసుకుందాం. అలాగే అన్నీ రొటేట్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, గుంట పునుగులు అనేది ఏ విధంగా ఉడికినాయో. ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, చూస్తుంటేనే ఎంత నోరూరుతున్నాయో ఈ ఇన్స్టెంట్ రవ్వ గుంట పునుగులు. అదేవిధంగా పిండిని మొత్తాన్ని వేసుకొని పక్కకు తీసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రవ్వ గుంట పునుగులు రెడీ. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ గుంట పునుగులు అనేది ఏ విధంగా ఉడికినాయో. ఇవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీటి కాంబినేషన్లో టమాటా చట్నీ కానీ లేదా వెల్లుల్లి కారం కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి.
పర్సనల్గా చెప్పాలంటే నాకు వెల్లుల్లి కారంతో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.